ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య చాలా బలంగా నమ్ముతుంది రాజు బ్రతికే ఉన్నాడని. ఎక్కడికక్కడ ప్రాణాలతోనే ఉన్నాడు నా భర్త, ఖచ్చితంగా ఇంటికి వస్తాడు అని చెప్పి చాలా నమ్మకంతో చెప్తూ ఉంటుంది. అది విన్న దుగ్గిరాల కుటుంబం మాత్రం చాలా బాధపడుతూ ఒకవైపు రాజ్ రావాలని, మరొక వైపు రాజ్ నిజంగా లేడని అపర్ణ చాలా సతమతమైపోతూ చాలా బాధలోకి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం కూడా ఇలా ఉంటూ ఉంటే కావ్య మాత్రం చాలా స్థిరంగా నా మనసును ఒక చెప్తుంది, నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇక అనుకుంటూనే వంట చేస్తుంది. ఇంట్లో అందరికీ వంట చేసి భోజనానికి రమ్మని అత్తయ్యని అలాగే ఇందిరాదేవిని పిలుస్తూ ఉంటే, అమ్మ కావ్య మాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య, ఎందుకు మీరు బాధపడుతున్నారు? నేను మీకు నిజమే చెప్తున్నాను. నేను అలాగే మీ అబ్బాయి ఒకే ప్రయాణం చేసినప్పుడు ఇద్దరము కూడా లోయలో పడిపోయాం. అలాంటప్పుడు నేను బ్రతికి మీ ఎదురు నుంచున్నప్పుడు అతను బ్రతికి లేడంటారా? చెప్పండి అత్తయ్య, దయచేసి నా మాట నమ్మండి, భోజనం చెయ్యండి. వీళ్ళందరికీ కూడా త్వరలోనే కళ్ళు తెరిపించు కృష్ణయ్య, నా భర్త తిరిగి రావాలి, వీళ్ళ ఎదురు నుంచో పెట్టాలి అని చెప్పి కృష్ణయ్యని వేడుకుంటూ ఉంటుంది కావ్య. ఇక రుద్రాణి మాటలకైతే చాలా ఘోరంగా ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్క క్షణం రుద్రాణిని చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది ఇందిరాదేవికి. అసలు నా కడుపులో పుట్టింది కానీ అసలు నా కడుపులో పుట్టలేదు కానీ ఎంతో కొంత నా ఇంట్లోనే ఉంటూనే ఇక ఇంటి వాతావరణం మొత్తం తెలిసి ఒక మనిషి లేడు అన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతుంటే పదే పదే ఆ మనిషి లేడని అంటుంది అంటే అసలు అది మనిషేనా అని చెప్పి ఇక అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక దుగ్గిరాల ఇంట్లో ఈ రకంగా ఉంటే మరొక వైపు రాజ్ కూడా ఒకటే విధంగా ఇక ఫోటోలన్నీ చూపించి రాజ్ మనసుని మార్చే ప్రయత్నం చేస్తుంది ఆమెని. ఇక తనతో పాటు కాలేజ్ డేస్ అప్పుడు ఉన్న ఫోటో ఆల్బమ్ని రాజ్కి అనుగుణంగా పెట్టి రాజ్ని ఇక నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంతో కొంత రాజ్తో క్లోజ్గా ఉన్న ఫొటోస్ని అలాగే ఒక డూప్లికేట్గా దండలు మార్పిడి చేసుకొని ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని సృష్టిస్తుంది. ఇక రాజ్ భోజనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా పొరబడితే ఏమైంది, ఎందుకు అలా ఎవరైనా తలుచుకున్నారేమో అని చెప్పి యామిని వాళ్ళ ఫాదర్ అంటుంటే ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారైతే ఇంకెవరు వాళ్ళ భార్యే తలుచుకుని ఉండొచ్చు అని చెప్పి అనగానే ఒక్కసారిగా యామిని స్టన్ అయిపోతుంది. రాజ్ వెంటనే భార్య అని చెప్పి ఏం మాట్లాడుతున్నారు, భార్య తలుచుకోవడం ఏంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అనగానే అది బాబు భార్య కదా, ఎంగేజ్మెంట్ అయితే ఖచ్చితంగా సగం పెళ్ళి అయిపోయిందని అంటారు, అందుకని నా కూతురు నీకు భార్య కదా బాబు అనగానే ఇక రాజ్ వెంటనే ఆలోచనలోకి పడతాడు. ఇక అక్కడి నుంచి యామిని అయితే చాలా సీరియస్గా చూస్తుంది. కానీ ఏదో రకంగా కవర్ చేసింది కాబట్టి వాళ్ళ అమ్మని వదిలిపడేస్తుంది. ఇక రాజ్ అయితే చాలా బాధపడుతూ నిజానికి వీళ్ళ మొహాలు నాకు అసలు ఎప్పుడు గుర్తు రావట్లేదు, అలాంటిది నేను ఇక్కడ పెరిగానా, ఈ ఇంటి వాళ్ళ మధ్య ఉన్నానా అని చెప్పి ఇక రోజు కూడా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి మార్నింగే రాజ్ ఎప్పటిలాగే ఫాస్ట్గా లేచి మార్నింగ్ వాకింగ్కి బయలుదేరుతాడు. ఇంట్లో ఎవ్వరూ కూడా అప్పటికి నిద్రపోతూనే ఉంటారు. రాజ్ నడుచుకుంటూ ఇక వాకింగ్ అని అలా సరాసరి రాజ్ ఎప్పుడూ కూడా వాకింగ్ చేసే ప్లేసు లైట్గా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ ఎక్కడ ఆ ఏరియా ఎక్కడ అని చెప్పి సందుల్లోకి అన్నిటికీ కూడా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఒక్కసారిగా ఇక వెంటనే ఆటో అతను వస్తాడు. బాబు ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అనగానే ఇక అక్కడ ఉన్న కొన్ని గుర్తులు, అక్కడ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు, అక్కడికి అనగానే ఓ ఆ ప్లేసా, అక్కడికా బాబు, పద కూర్చోండి అని చెప్పి మొత్తానికైతే ఇక అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇక అదే టైంలో కావ్య కూడా రోజు కూడా నా భర్త నేను లేచేసరికి ఆయన వాకింగ్ చేసుకొని వెళ్ళి వచ్చేవారు అని చెప్పి అదే టైంలో కావ్య కూడా
అతను ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్లేసుల్లో నేను వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటే తప్ప నా మనసు కుదుటపడదు అని చెప్పి కావ్య కూడా ఆ ప్లేస్కి వెళ్తుంది. ఇంతలోనే రాజ్ ఇక అక్కడికి వచ్చి ఇక దిగుతూ అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే ఆటో అతనైతే ఇక డబ్బులు అనగానే అది అనగానే పర్వాలేదు బాబు, మీరు చాలా కోటీశ్వరులు. ఈ టైంలో మీరు నా ఆటో ఎక్కడమే నా అదృష్టం. అయినా దుగ్గిరాల ఏంటి వారసుడు రాజ్ గారు మీరు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రాజ్కి అర్థం కాదు. దుగ్గిరాల ఏంటి రాజా అని చెప్పి ఇక అలానే స్టన్ అయిపోయి ఉంటాడు. ఇంతలోనే ఇక వెంటనే కావ్య దూరం నుంచి రాజుని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రాజుని చూసి ఇక ఏమండి ఈయనలాగే ఉన్నారేంటి అని చెప్పి దూరం నుంచి ఒక చెట్టు కొమ్మలోంచి మొహం కనపడుతూ ఉంటే పరుగున వెళ్తుంది. ఇంతలోనే ఇక రాజు మాయమైపోతాడు. ఒక్కసారిగా కావ్య మొత్తం వెతికి ఇక ఏమీ చేయలేక ఆయన బ్రతికే ఉన్నారు, ఖచ్చితంగా బ్రతికే ఉన్నారు. ఈ విషయం ఈ ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా తెలియట్లేదు, నేను ఇప్పుడే చెప్పాలి అని చెప్పి వెంటనే ఇక కావ్య ఇంటికి బయలుదేరుతుంది. రాజ్ ఇక యామిని వెంటనే అదేంటి బావా, ఎవరికి తెలియకుండా ఇలా వచ్చేసావేంటి అనగానే, ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏముంది, నాకు మార్నింగే వాకింగ్ చేయడం అలవాటు, అది కూడా ఇక్కడ. అలాంటప్పుడు నీకు చెప్పేదేముంది, నీకు కూడా తెలిసే ఉండొచ్చు కదా అనగానే, అవును నాకు కూడా తెలుసు అనగానే, ఇంతకీ నా ఇంటి పేరేంటి అని చెప్పి అడుగుతాడు. అది బావా ఇప్పుడు అడుగుతున్నావేంటి, అయినా ఇదంతా ఇక్కడెందుకు, ఇంటికి వెళ్ళాలి, ట్యాబ్లెట్లు వేసుకునే టైం అయింది అని చెప్పి వెంటనే కారులో కూర్చోమని ఇక చేతిలో పెట్టి కూర్చోబెడుతుంది. ఇక వెంటనే కావ్య ఈ లోపలే ఇంటికి వెళ్తుంది. ఇక అప్పు అలాగే స్వప్న బయట కూర్చొని, అక్క ఎక్కడికి వెళ్ళావు, పొద్దున్నే కిచెన్లో ఉంటావు కదా, అలాంటిది బయటికి వెళ్ళేందుకు వస్తున్నాను. కానీ ఈ అప్పు నేను చెప్పాను కదే, బావ ఖచ్చితంగా బ్రతికి ఉన్నాడని, నా కళ్ళారా నేను చూశాను, నా కళ్ళారా చూశాను, ఆయన బ్రతికి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళే లోపలే ఆయన కనిపించకుండా మాయమైపోయారు అనగానే ఇక ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా హాల్లో ఉంటారు. అమ్మ కావ్య రామ్మ అని చెప్పి సోఫాలో కూర్చోపెట్టి ఇందిరాదేవి, ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే, అమ్మమ్మ గారు, అత్తయ్య మీరందరూ కూడా నా మాట నమ్మలేదు కదా, ఆయన నా కళ్ళారా చూశాను అనగానే ఇక వెంటనే రుద్రాని రంగంలోకి దిగిపోతుంది. ఏంటి నీ కళ్ళారా చూసావా, మరి అలాంటప్పుడు నీతో పాటు రాజేడి, ఎక్కడా రాజ్ అని చెప్పి వెటకరిస్తూ, చూశారు కదా ఈవిడ గారు భ్రమలో బ్రతుకుతారంటే మీరెవరూ నమ్మలేదు, చుట్టుపక్కల అందరూ కూడా రాజ్ లేడని అందరికీ తెలిసిపోయింది, కానీ ఈవిడ మాత్రం రాజ్ ఉన్నాడు చూశాను, ఏంటిదంతా అంటే త్వరలోనే నేను అనుకున్నట్టు కావ్య పిచ్చిదైపోయిందా ఏంటి అనగానే ఒక్కసారిగా అప్పు స్వప్న ఇద్దరు కూడా రుద్రాణి గారు అని చెప్పి గట్టిగా అరుస్తారు. ఏంటి అరుస్తున్నారు, ఒకే ఇంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా, మాత్రం ఉంటుందిలే, ఇప్పుడు నిజంగా రాజు బ్రతికే ఉన్నాడని మీ అక్క భ్రమలో ఉంది, ఈ భ్రమని ఏమంటారు, ఈరోజు పార్కులో చూశానంటుంది, రేపు ఈ ఇంటిలో మధ్యలోనే కూర్చున్నాడంటది, దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక రుద్రాణి అయితే చాలా ఘోరంగా కావ్యని అంటూ ఉంటుంది. ఇక కావ్య వెంటనే, చూడండి రుద్రాణి గారు, మీరు నన్ను పిచ్చి పట్టిందన్నా లేదంటే నిజంగా పిచ్చిదాన్ని చేసినా ఏదో ఒక రోజు నా భర్తను తీసుకొని నేను వస్తాను, ఈ ఇంటిలో నా భర్త ఖచ్చితంగా కూర్చుంటాడు, ముందున్నాయి ఆ రోజులన్నీ అని చెప్పి కావ్య ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజుని ఇంటికి తీసుకొని వచ్చి కూర్చోపెడుతుంది. బాబు ఎక్కడికి వెళ్ళావు, అమ్మాయి నీ గురించి చాలా కంగారు పడింది అనగానే ఇక వెంటనే యామని సైగ చేస్తుంది. ఇక టిఫిన్కి టైం అయింది, టిఫిన్ చెయ్యి బావా అని చెప్పి అనగానే, నా పేరేంటి అని చెప్పి రాజు అంటాడు. అదే నీ పేరు రామ్ కదా బావా, నేను ఎప్పుడు రామ్ అనను, బావానే పిలుస్తాను అనగానే, మరి నా పేరు రాజ్, దుగ్గిరాల స్వరాజ్
కాదా అని చెప్పనగానే దెబ్బకి గుండె బద్దలవుతుంది యామినికి. ఏం మాట్లాడుతున్నావు బావా? నీ పేరు స్వరాజ్ స్వరాజ్ కానే కాదు. నీ పేరు అసలు స్వరాజ్ కానే కాదు. నీ పేరు రామరాజ్ రామరాజ్ అంతే అనగానే, అవునా నా పేరు రామరాజా, సరే అని చెప్పి ఇక రాజు అయితే ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసినట్టు కనబడతాడు. ఇక అంతే యామిని వాళ్ళ అమ్మా నాన్న ఏంటి ఇదంతా? అతనికి చూస్తే ఏదో అనుమానంగా అనిపిస్తున్నట్టుంది. అతనికి దుగ్గిరాల స్వరాజ్ అని ఎవరు చెప్పుంటారు అనగానే, మమ్మీ పొద్దున్నే లేచేసరికి రాజ్ బెడ్ మీద లేడు, ఎందుకైనా డౌట్గా ఉందని చెప్పి బయటకు వచ్చాను. అక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఇక విషయం తెలుసుకొని నేను వెంటనే ఫాలో అయ్యాను. అక్కడ ఎప్పుడు వాకింగ్ చేసే ప్లేస్లో కూర్చున్నాడు. అయినా ఇంట్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు మమ్మీ? నేనంటే నైటు చాలా లేటుగా పడుకున్నాను, మీరైనా కనీసం లేగాలి కదా అనగానే, చూడు బేబీ, రాజ్ విషయం గురించి నువ్వు టెన్షన్ పడద్దు. మేము నీకున్నాం కదా. రాజ్ని ఏదో రకంగా నీకు పెళ్లి చెయ్యాలి, నీ భవిష్యత్తు బాగుండాలని నీతో పాటు కలిసి నాటకం ఆడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్కి గతం గుర్తు రాదు. గతం గుర్తుకు రాకుండా నేను చూసే మార్గం ఒకటి ఉంది అని చెప్పి ఇక అనడంతో, ఏంటది అనగానే, రాజ్ ఇల్లు వదిలి వెళ్ళకూడదు, అలా అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా నువ్వు తనతో పాటే ఉండు. తను ఎక్కడికి దిగకుండా కారు లోపలే ఉండి ఏదైనా కూడా నువ్వు పక్కనే ఉండేలాగా చెయ్యి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. మొత్తానికైతే రాజ్కి ఇక మధ్యలో ఇక గుర్తుకొస్తూనే ఉంటుంది. పాత గుర్తులన్నీ కూడా ఇక డిజైన్స్ చూసినప్పుడల్లా రాజ్ డిజైన్స్ గీస్తున్నట్టు, క్లయింట్స్తో మాట్లాడుతున్నట్టు లైట్గా కనపడుతూ ఉంటుంది. ఇక ఒక పేపర్ తీసుకొని సరాసరి ఇక ఒక చక్కని డిజైన్ అయితే గీస్తాడు. ఇక వెంటనే ఈ డిజైన్ నాకు ఎందుకు వస్తుంది అంటే, నేను ఒకప్పుడు డిజైనర్నా, లేదంటే నేను డ్రాయింగ్ వేస్తానా అని చెప్పి తన బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మధ్యలో ఇక రాజ్ స్వరాజ్ అని చెప్పి అన్న మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మరొక వైపు ఇక యామిని అయితే రాజ్ ప్రవర్తనని గమనిస్తూ రాజ్కి స్పృహ రాకుండా, గతం గుర్తు తెచ్చుకోకుండా రాజు గుర్తులను చెరిపేయడం కోసం ఇక పదే బయటకు తీసుకువెళ్తూ రాజ్కి కొత్త రుచులు, కొత్త అభిరుచులు ఇక తెలియజేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మరొక వైపు కావ్య రాజ్ కనపడడం వల్ల చాలా సంతోషపడుతుంది. అతను నాకు కనపడ్డారంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ నమ్మట్లేదు, ఖచ్చితంగా అతను బ్రతికే ఉన్నాడు, ఈ రోజు నుంచి నాకు నేనే వెతుక్కుంటాను నా భర్తని అని చెప్పి పొద్దున్నే బ్యాగ్ వేసుకొని ప్రతి సందుల్లోనూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి రాజ్ గురించి ఇక హైదరాబాద్ మొత్తం కూడా తిరగడానికి నిశ్చయించుకుంటుంది. ఇక ఇదిలా ఇక రోజుకి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక ఖచ్చితంగా ఏదో ఒక రోజు రాజుని ఇంటికి తీసుకొచ్చేస్తుందేమో. దీన్ని ఇలా కాదు, ముందు ఆ మనిషికి ఫోన్ చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అసలు నిజస్వరూపం కనబడుతుంది మనకిక్కడ. వెంటనే ఇక రుద్రాణి ఫోన్ చేసి ఇక యామిని లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు మాట్లాడేది అనగానే, అప్పుడే మర్చిపోయావా? రాజు అయితే గతం మర్చిపోయాడు, నువ్వెలా మర్చిపోయావు నన్ను అని చెప్పి రుద్రాణి అడగడంతో, హో రుద్రాణి గారు మీరేనా, ఏంటి ఇలా కాల్ చేశారు? అక్కడ పరిస్థితి అంతా కూడా సెట్ అయిపోయింది కదా, రాజు చచ్చిపోయాడని పాపం అందరూ బాధలు పడుతున్నారా అనగానే, అసలు బాధే కాదు, బాధ లేకుండా తిరుగుతుంది ఆ కావ్య. రాజుని పార్క్లో చూసిందంట, తన కోసం రోజు కూడా జల్లెడి పడుతుంది. నువ్వేమో అందరూ బాధపడుతున్నారంటున్నావు. నువ్వు ఏదో రకంగా ప్లాన్ వేసి రాజుని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపో, లేదంటే ఆ కావ్య అనుకున్నంత పని చేసి ఏదో ఒక రోజు రాజు బ్రతికే ఉన్నాడని తీసుకొని రాక తప్పదు. అందుకే ఫోన్ చేశాను. నువ్వు నా దగ్గరికి వచ్చి రాజుని ప్రేమిస్తున్నాను, రాజు నాకు కావాలని నాకు పర్సనల్గా కలిసావు కాబట్టి నీకు నేను ఇంత హెల్ప్ చేశాను, కానీ నువ్వు మాత్రం మర్చిపోయావు అనగానే, అయ్యో ఆంటీ, మీ మేలు నేను మర్చిపోగలనా? వాళ్ళు అసలు శ్రీశైలం హైవేల మీద వెళ్తున్నారని సంగతి చెప్పిందే మీరు, అలాంటప్పుడు మీ గురించి నేను ఎందుకు మర్చిపోతాను? ఆ కావ్య తెలివిగలది అని అనుకున్నాను, కానీ దానికి ఎంత తెలివి ఉంటుందని ఊహించలేకపోయాను. అందుకే
ఆ రోజు యాక్సిడెంట్ రోజు ఇక దాన్ని వదిలేసి రాజుని మాత్రమే ట్రీట్మెంట్ చేయించాను. అది బ్రతికే ఉందని సంగతి తెలియక దాన్ని వదిలేశాను. అది బ్రతికిందని సంగతి తెలిసి దాన్ని హాస్పిటల్లోనే చంపి పడేయాల్సింది. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే ఒక దారి, దాని కంట రాజుని పడకుండా చేసుకోవడమే అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని అస్సలు బయటికి రానివ్వదు. రాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యామిని, నాకెందుకో ఇంట్లో ఉండాలనిపించట్లేదు. నేను ఏదైనా బిజినెస్ చేసేవాడినా, నేనైనా డిజైన్స్ అన్నా గీసేవాడినా, నాకు గోల్డ్ బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నాకెందుకో చాలా వరకు ఆఫీసులన్నీ కూడా నా గతంలో ఉన్నాయా, నాకెందుకని ఒకటేసారి రాజ్ స్వరాజ్ అన్న మాటే నాకు గుర్తుకొస్తుంది. అసలు నా వాళ్ళందరూ ఉన్నారా లేరా అని చెప్పి గట్టిగా నిలదీగానే, అయ్యో బావా, నీ వాళ్ళంటూ మేమే, నీకంటూ గతం లేదు. యాక్సిడెంట్ అవడం వల్ల పదే నీకు షాక్ కాలా అనిపిస్తుందంతే అని చెప్పి ఈ విషయం డాక్టర్కి చెప్పగానే, అమ్మా, ఆయనకి గతం గుర్తుకొచ్చడానికి ఇంకాస్త టైం ఇక ఎక్కువ లేదు, త్వరలోనే గుర్తుకు రావచ్చు. ఖచ్చితంగా అతను చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఈ ఏరియాలోనే ఉన్నాడు కాబట్టి, ఈ హైదరాబాద్లో అతనికి గుర్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పదే ఆయనకి అదే ఆలోచనలు వస్తున్నాయి. ప్లేస్ చేంజ్ అయిపోతే తప్ప అతని గతం మర్చిపోలేడు. కాబట్టి త్వరలోనే అతన్ని ఖచ్చితంగా వేరొక ఊరు తీసుకుని వెళ్ళిపోతే తప్ప అతని గతం గుర్తు రాకుండా కాపాడుకోవచ్చు, నువ్వు అనుకున్నట్టు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడంతో ఇక యామిని అయితే కొత్త ప్లాన్ వేస్తుంది. మమ్మీ, నేను రాజ్ ఇక ఫారెన్ వెళ్ళిపోవాలి, ఏర్పాట్లు చేసి నన్ను అలాగే రాజ్కి ఇద్దరికి కూడా పెళ్లి చేసి పంపించేయండి అని చెప్పాను. కానీ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే రాజ్కి గతం గుర్తుకు వస్తూ మధ్యలో నిలదీస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఒకవేళ గతం గుర్తుకు వస్తే ఏం చేస్తావే అనగానే, గతం గుర్తు రాకుండా ఇదిగో ఈ ట్యాబ్లెట్లు రాశారు డాక్టర్ గారు. తనకి ఎప్పుడు ఏ రకంగా అయినా గతం గుర్తుకు రాకుండా ఉండాలి అంటే రోజు కూడా ఈ ట్యాబ్లెట్లు వేస్తూ రావాలంట. అప్పుడు శాశ్వతంగా మనం తప్పించి ఎవ్వరు కూడా అతని గతంలో కనపడరు అనగానే, ఏంటి బేబీ నిజమా అనగానే, అవును మమ్మీ, నన్ను ఎప్పుడూ కూడా నువ్వు మారిపోయావు, నువ్వు పూర్తిగా మారిపోయావు అంటున్నావు. నిజానికి చెప్పాలంటే పూర్తిగా మారిపోయాను మమ్మీ. ఇక నాకు ఎలాంటి అలవాట్లు లేవు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను, నాకు కోసం నేను బ్రతకడం నేర్చుకున్నాను. కేవలం అది రాజ్ వల్లే. ఈరోజు రాజ్ నాకు దక్కాడు కాబట్టి నేను నిజంగానే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. కానీ రాజు నాకు దూరం అయితే నేను బ్రతకలేను మమ్మీ, బ్రతకలేను అనగానే ఇక వెంటనే, బేబీ, నీకు రాజ్కి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇక పెళ్లి చేసేసి ఇక వీలైనంత త్వరలో నిన్ను ఫారెన్ పంపించేయాలి, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి అని చెప్పి మొత్తానికైతే యామిని కుటుంబం యామినికి రాజ్కి పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకుంటుంది. ఇక అప్పు కావ్య మాటలు విని, అక్క ఎప్పుడు కూడా ఇలా మాట్లాడదు, ఇలా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా అక్క నిజమే చెప్తుందా, అయినా సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు చెక్ చేయలేదు, నేను ఒకసారి చెక్ చేయాలి అని చెప్పి ఇక అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం కూడా చెక్ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడైనా క్లూ కనబడుతుందేమోనని ఇక చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఒకవేళ ఇక్కడ యాక్సిడెంట్లు జరిగితే కావ్యక్కని జాయిన్ చేసే హాస్పిటల్లోనే ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఒకసారి హాస్పిటల్ని కూడా చెక్ చేస్తే బెటర్. నిజానికి తలకి కట్టుకొని బావ కనపడ్డాడని అక్క చెప్తుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేయాలని చెప్పి ఇక మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపిస్తూ ఉంటుంది. ఇక అప్పు అయితే మరొక వైపు కావ్య ప్రతిరోజు కూడా రాజ్ ఎక్కడెక్కడికి వెళ్ళేవాడో ఆ ప్లేస్లన్నీ చూస్తూ ప్రతి చోట రాజ్ ఎప్పుడు కనపడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రాజ్ కనబడడు. ఇంటికి వస్తూ ఇక ఒక్కసారిగా కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. ఇక ఓపెన్ చేస్తూ రాజ్కి ఫేవరెట్ అయిన ఇక కోట్ని చూసి చాలా బాధపడుతూ, ఏమండి, మీరు నిజంగా బ్రతికే ఉన్నారని నాకు తెలుసు, కానీ ఏమైపోయారండి, ఎక్కడ ఉన్నారండి, కనపడ్డారు, కనపడిన మరుక్షణమే మాయమైపోయారు,
ఎక్కడున్నారండి అని చెప్పి ఇక అట్లానే బట్టలు చూస్తూ ఉంటే కవర్ కనపడుతుంది. ఆ కవర్లో యామిని అలాగే రాజ్ కలిసి దిగిన ఫొటోసు యామిని పంపించిన రోజు హడావుడిగా కబోర్డ్లో పెట్టడం అవన్నీ కూడా అక్కడే ఉండడం జరిగిపోతుంది. ఇక వెంటనే ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య వెంటనే ఏంటి ఈయన గతంలో మరొకరు ఉన్నారా? ఈ అమ్మాయిని చూస్తుంటే ఇక ఆయనకి ఇక లవర్ లాగా అనిపిస్తుంది. ఈయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈయనకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని చెప్పి ఆ ఫోటోలని చాలా భద్రంగా ఇక అప్పుకి చూపించాలి. ఈ విషయంలో అప్పుకి ఈ విషయం తెలియాలి, పోలీసులకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఫాస్ట్గా ఇక కవర్ తీసుకొని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే కిందకి దిగిపోతుంది. ఇక పోలీస్ స్టేషన్లో అప్పు ఉంటుందని తెలుసుకొని అప్పు అప్పటికే సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా చెక్ చేస్తూ హాస్పిటల్లో నుంచి ఇక రాజ్ని డిశ్చార్జ్ చేసినప్పుడు రాజ్ నడుచుకుంటూ కారులో కూర్చోవడం సీసీటీవీ ఫుటేజ్లో ఇక కనపడుతుంది. అప్పు ఒక్కసారిగా బావా బావా అంటే బ్రతికి ఉన్నాడా? బావని ఈ అమ్మాయి ఏంటి తీసుకొని కారులో కూర్చోపెడుతుంది అంటే బావని ఇదేనమాట తీసుకొని వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించి తీసుకొని వెళ్ళిపోయింది. అసలు ఈ అమ్మాయి ఎవరు? అక్క చెప్పినట్టుగా బావ బ్రతికి ఉన్నాడు, ఇది చూపించి ఇంట్లో వాళ్ళందరికీ బావ బ్రతికే ఉన్నాడని రుజువు చేస్తాను, అలాగే బావ ఎక్కడున్నా పట్టుకుంటాను కావ్యక్క అని చెప్పి అనే లోపలే అప్పు అప్పు ఈ ఫోటోలు చూడవే అని చెప్పి ఫాస్ట్గా వచ్చి ఇక కావ్యకి రాజ్ అలాగే యామిని ఫోటోల్ని చూపిస్తుంది. అక్క బావ బ్రతికి ఉన్నాడక్క అనగానే చెప్పాను కదే బావ నాకు పార్కులో కనపడ్డాడు అంటే కాదక్క ఒకసారి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఉన్నాడు చూడని ఇక చూపించగానే రాజుని చూసి మురిసిపోతుంది. అంటే ఆయన బ్రతికే ఉన్నారు, నా నమ్మకం రుజువైంది, చూసావు కదా ఆ అప్పు బావ అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటే అక్క ఈ అమ్మాయి బావకి చాలా క్లోజ్గా కనిపిస్తుంది ఈ ఫొటోస్లో, బావ గురించి ఇంకా ఏమన్నా క్లూ దొరుకుతుందేమోనని ఇదంతా చూశాను. బావ బ్రతికే ఉన్నాడు, కానీ ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మనకి బావ గురించి విషయం ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక వస్తూ ఉండగా బావ ఆ నిమిషంలో యామిని ఇక అదే టైంలో రాజుని తీసుకొని కారులో వెళ్తూ ఉండడం కనిపిస్తుంది. ఒక్కసారిగా అప్పు కావ్య బావా అని చెప్పి అప్పు ఆయన అని చెప్పి ఒక్కసారిగా కావ్య వెంటనే ఇక ఇద్దరు కలిసి ఇక బయలుదేరుతారు. ఇక కార్ని ఫాలో చేస్తూ ఇద్దరు వెళ్ళగానే రాజ్ని చూసి కావ్య సంతోషపడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అని చెప్పి అప్పు ఇక వెంటనే ఫాలో చేస్తూ ఉండగా ఉన్న పలంగా పక్కదారిలోంచి యామిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక కావ్య అయితే ఏమండి ఏమండి అని చెప్పి దూరం నుంచి అరుస్తూ ఉన్నా కూడా యామినికి రాజ్కి కనీసం వినపడదు. ఇక వెళ్ళిపోవడంతో అక్కడ ఆగిపోతుంది ఆటో. అప్పు వెంటనే అక్క అక్క నువ్వేమీ కంగారు పడద్దు, ఈ ఏరియా వరకు బావ కనిపించాడంటే ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారో, నేను చిటికలో కనుక్కొని బావని నిన్ను ఒక్కడి చేస్తాను అనగానే అప్పు బావ ఎందుకు ఆ కారులో వెళ్తున్నాడు? ఆ కారులో వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి పక్క సీట్లో కూర్చొనే ఉంది, బావకి ఏమై ఉండొచ్చు అనగానే ఏమైనా నేనున్నాను కదక్క, నీకు నేను తెలుసుకుంటాను, నువ్వేమి బాధపడమాకు అని చెప్పి మొత్తానికైతే ఇక ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రాజుని చూసి బ్రతికే ఉన్నాడని తెలుసుకుంటారు. ఇక వెంటనే రుద్రాని ఈ సంగతి యామినికి తెలియాలి, లేదంటే యామిని చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయి రాజు తిరిగి ఇంటికి వచ్చేస్తాడని యామినికి పక్కకు వెళ్ళి యామిని నువ్వు రాజు త్వరలో పెళ్లి చేసుకోండి, ఈరోజే ఇప్పుడే రాజు బ్రతికే ఉన్నాడని మా కుటుంబం అందరికీ తెలిసిపోయింది, ఆ కావ్య చెప్పాను కదా సామాన్యురాలు కాదని అనగానే ఉన్న పలంగా ఇక రాజుకి గుడికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంటుంది యామిని. రాజు వెంటనే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, తర్వాత చేసుకుంటాను అనగానే కాదు బావా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి చేసుకొని మనం ఫారెన్ వెళ్ళిపోదాం, మనం ఫారెన్లోనే ఉందాం బావా అని చెప్పి రాజుని బలవంతంగా పెళ్లి బట్టలు వేయిస్తుంది.
పెళ్లి బట్టలు పెళ్లి బాస్కం ఇవన్నీ రాజ్కి ఆల్రెడీ కడుతూ ఉన్నట్టు ఇక జ్ఞాపకం వస్తూ ఉంటే ఒక్కసారిగా యామిని వచ్చి, ఏంటి బావా ఆలోచిస్తున్నావు, ఈ ట్యాబ్లెట్ వేసుకో అనగానే, వద్దు నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోను, నా మనసంతా ఒక రకంగా ఉంది, దయచేసి నేను చెప్పినట్టుగా ఒక ఏరియాకి తీసుకొని వెళ్ళండి అనగానే, ఏ ఏరియా బావా అనగానే, ఇక దుగ్గిరాల నిలయం గుర్తుకొస్తూ ఉంటుంది. అసలు ఆ దుగ్గిరాల నిలయం ఏంటి, అక్కడ పట్టుకొని తీసుకొని వెళ్ళండి అని చెప్పి అనగానే, సరే బావా అలాగే దుగ్గిరాల ఇంటికి వెళ్దాం రా బావా అని చెప్పి ఇక గుడికి తీసుకొని వస్తుంది. గుడిలో ఇక మంగళ వాయిద్యాలు, పంతులు గారు అందరూ రెడీగా ఉంటారు. ఏంటి మీరు దుగ్గిరాల నిలయానికి తీసుకొని వెళ్తారని ఇక్కడికి తీసుకొచ్చారు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అంటున్నాను కదా అనగానే, బావా నా మెళ్ళో తాళి కట్టు, టైం లేదు, నా మెళ్ళో తాళి కట్టు బావా అని చెప్పి రాక్షసంగా మాట్లాడుతూ ఉంటుంది యామిని. ఇక యామిని ఉన్న ప్లేస్ని అయితే కనిపెట్టేస్తుంది అప్పు. ఒక్కసారిగా కావ్య, అప్పు అలాగే ఇక బయలుదేరతారు పోలీసులను తీసుకొని. ఇక ఇంతలోనే గుడిలో పెళ్ళిని తెలుసుకొని గుడి మెట్ల దగ్గర కావ్య పరుగున ఏమండి ఏమండి అని చెప్పి అరుపులు వినిపిస్తాయి. ఇక ఒక్కసారిగా రాజ్ ఉన్న పలంగా పెళ్లి మండపం మీద నుంచి లేచి ఎవరు అని చెప్పి చూసేసరికి, ఏమండి నేనండి మీ కళావతిని అని చెప్పి పరుగున వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. ఇక రాజ్ అయితే వెంటనే దూరంగా పెట్టుకొని, అసలు నువ్వెవరు నాకెవరో నాకు తెలీదు, నువ్వు నా వైఫ్ అనగానే, అదేంటండి మీరు భార్య భర్తలం, నన్ను మర్చిపోయారా, నేనండి మీ కళావతిని, మీకోసం నేను వచ్చేసాను, మీ గురించి ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఏడుస్తున్నారండి, రండి అనగానే ఇంతలో యామిని వచ్చి, ఏయ్ చెయ్యొదులు, తను నా బావ, నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో, తను నా బావ, తన పేరు రామ్ అనగానే, ఏంటి మీ బావ, అతను నా భర్త అనగానే, ఇక అప్పు అయితే కింద నుంచి రావడానికి ఇంకొంచెం టైం పడుతూ ఉండగా, చూడు మా బావని పట్టుకొని నీ భర్త అంటావేంటి, మా బావకి నాకు పెళ్లి జరిగిపోతుంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అక్కడున్న వాళ్ళని కావ్యని తోసేమని చెప్పడంతో, ఏమా నిన్నే చెప్పేది, నేను చూస్తుంటే ఏంటగా అనిపిస్తుంది, వాళ్ళకి పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి వెళ్ళు అని చెప్పి నెట్టేస్తూ ఉంటారు. ఏమండి నేనండి మీ కళావతిని అనగానే ఒక్కసారిగా రాజు అయితే ఇక పట్టించుకోకుండా, తనేంటి నా భార్యని అంటుంది, కళావతిని అంటుంది, నాకేమీ అర్థం కావట్లేదు, ఏం జరిగింది అసలు ఆ అమ్మాయి ఎవరు అనగానే, చూడు బాబు కావాలని ఆ రకంగా కొంతమంది క్రియేట్ చేస్తారు డబ్బు కోసం, నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టు, టైం అయిపోతుంది అనగానే తాళిబట్టు తీసుకొని ఇక మెడలో కట్టే లోపలే ఇక వెంటనే అప్పు వస్తుంది. పెళ్ళి ఆపండి అనగానే ఒక్కసారిగా ఇక రాజు అలాగే చూస్తూ ఉంటాడు. బావా అక్కనే మర్చిపోయావా బావా, నీకు అక్కకి పెళ్ళి జరిగింది, నీకు ఒక ఇల్లే ఉంది బావా, ఇదిగో ఈ యామిని ఇది నిన్ను తప్పుతోవ పట్టించి గతాన్ని మర్చిపోయావని కొంచెం కూడా జాలి లేకుండా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నిన్ను పెళ్లి చేసుకోబోతుంది. నీ గురించి తెలియక మా బావ నీ మెల్ల తాళి కట్టాలనుకుంటున్నాడు, కానీ మా బావకి గతం గుర్తుకు వచ్చేసిన తర్వాత నిన్ను పక్కనే కుక్కను కొట్టినట్టు కొడతాడు అనగానే, ఏయ్ గతం గుర్తు రావాలి కదే, అతను నా భర్త, తనకి నాకు ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి అప్పుని దబాయిస్తూ ఉంటే, ఇంతకీ అతని పేరు ఏంటి అనగానే, రామ్ అనగానే, లేదు అతని పేరు దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా రాజ్ ఏమన్నారు, నా పేరు ఏమన్నారు అనగానే, అవునండి మనం దుగ్గిరాల, మన ఇంటి పేరు దుగ్గిరాల, మీరు స్వరాజ్, మీరు పెద్ద స్వరాజ్ ఇండస్ట్రీకి ఎండి, మీరు గోల్డ్ బిజినెస్ డిజైన్స్ వేసి కొన్ని కోట్ల మందికి ఆధారంగా నిలబడిన స్వరాజ్ అండి మీరు, నా భర్త అని చెప్పి ఇక పరుగున ఇక రాజుని దగ్గరికి రాగానే, నా బావని పట్టుకొని నీ భర్త అంటావేంటి, అసలు నిన్ను అని చెప్పి అనగానే ఇక అప్పు అయితే యామని చంప చెల్లుమని కొడుతుంది. ఏంటే నాటకాలు ఆడుతున్నావా, అతను మా బావ అని చెప్పి అంటూ ఉంటే ఇటువైపు రాజ్కి చాలా సతమతమైపోతూ ఉంటుంది. ఇక కావ్యని గుర్తుపట్టలేడు. యామిని మాటలు డౌట్ఫుల్గా ఉండటం వల్ల
రాజ్కి తల పగిలిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్, అసలు నేను ఎవరిని, నా గతం ఏంటి? ఒకవైపు నాకు పెళ్ళయిందని ఆ అమ్మాయి వచ్చి నన్ను అంటుంది, ఒకవైపు నీతో ఎంగేజ్మెంట్ అయిందని నువ్వు అంటున్నావు. అసలు నాకు ఏ రకంగా ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది? శ్రీశైలంలో నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి రాసి గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా ఉన్న పలంగా శ్రీశైలం ఎందుకు వెళ్తున్నాను, అసలు శ్రీశైలంలో నేను అక్కడ ఎందుకు ఉన్నాను అనగానే, ఏమండి, మీరు నేను ఇద్దరం మొక్కు చెల్లించుకోవడం కోసం శ్రీశైలం వెళ్ళాము. ఇక మీరు జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు క్షేమంగా ఉండాలని శ్రీశైలం మొక్కుకుంది నేనేనండి. మీరు అటువైపుగా వెళ్తూ ఒక దగ్గర కారు ఆపి ప్రేమగా నాకు ఉంగరం పెట్టారు, మర్చిపోయారా అనగానే కావ్య చెప్తున్న మాటలన్నిటికీ కూడా రాజ్ తల ఊపుతూ, ఇక అయినా కూడా మసగగా గుర్తు రాదు రాజ్కైతే. ఇక లైట్గా గుర్తుకొస్తూ ఉండగా, ఒక్క నిమిషం బావా ఈ ట్యాబ్లెట్ వేసుకో అనగానే ఆ ట్యాబ్లెట్ని ఇక విసిరి పడేస్తుంది అప్పు. ఒక్క నిమిషం, బావకి ఏదో గుర్తుకొస్తుంటే ట్యాబ్లెట్ వేస్తావేంటి? ఇప్పుడు గుర్తు తెచ్చుకో బావా, నువ్వు అక్క శ్రీశైలం వెళ్తున్నారు, మధ్యలో అక్కకి ఈ రింగు పెట్టారు, ఈ రింగు చూడండి అనగానే రింగును చూసి రాజ్ ఒక్కసారిగా షాపింగ్ మాల్లో రింగు తీసుకొని పరిగెత్తుకుంటూ, నా కళావతికి ఈరోజు నేను ప్రజెంటేషన్ చెయ్యాలి అని చెప్పి మొత్తం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఆ రింగు చేతికి ఉన్న వేలని చూసి కళావతి అని చెప్పి నోట్లోంచి అంటాడు. ఒక్కసారిగా ఇక యామినికి అర్థమైపోయి, ఏయ్ కళావతి ఏంటి, యామిని అను, నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నా మెళ్ళో తాళి కట్టు అనగానే ఏసి చంప చెల్లుమని కొడతాడు రాజ్. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామిని పేరెంట్స్కి. నా భార్య కళావతి నాకు ఉండగా నిన్ను పెళ్లి చేసుకోవాలా? నీ సంగతి నాకు తెలుసు, నువ్వు యామినివి, కాలేజీ టైంలో నన్ను వేయించుకొని తినేసి చివరాఖరికి నా జీవితాన్ని ఈ విధంగా చేసిన దుర్మార్గురాలివి. అప్పు, దీన్ని అరెస్ట్ చెయ్యి, ఇది ఉండగా నా జీవితంలో సంతోషం ఉండదు. కళావతి, నేను నిన్ను మర్చిపోయానా? నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి కావ్యకి దగ్గరకు తీసుకుంటాడు. ఇక యామినిని అరెస్ట్ చేసి అప్పు అయితే జీవులో ఎక్కించి కూర్చోపెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ స్టార్ట్